ఫేస్ ప్యాక్ తయారు చేస్తున్నానండి. ముందుగా కొంచెం కార్న్ ఫ్లోర్ అండి, తర్వాత ఇది ఇంటి పసుపు అండి, కూరల్లో వేస్తారు ఆ పసుపు, చిటికెడు పసుపు, ఈ రెండు కలుపుకొని పాలు, చిన్న గ్లాస్లో ఒక అర గ్లాసు పాలు కలుపుకోవాలి. ఆ పిండి పసుపు కలిపేదాకా కలుపుకోండి, గడ్డలు లేకుండా కలుపుకోండి. కార్న్ ఫ్లోర్ పసుపు పాలు కలుపుకున్నారు కదా, పొయ్యి మీద పెట్టుకోండి. ఇది చిక్కగా అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండండి, లేకపోతే గడ్డలు కట్టిపోయిద్ది. ఇలా కలుపుతూ ఉండదు, ఇది చిక్కగా అయిద్దండి. ఇది చిక్కపడేదాకా కలపండి, బాగా కలుపుతూ ఉండండి. కార్న్ ఫ్లోర్ పసుపు పాలు చిక్కపడతాయండి. గట్టి పడిన తర్వాత పొయ్యి ఆపేయటం. పడిపోయింది చూడండి, గట్టి పడిపోయింది, పొయ్యి ఆపేసేయండి. చిక్కపడిపోయింది, ఆపేసి పొయ్యి. ఇది చల్లబడిన తర్వాత దీంట్లో కొబ్బరి నూనె, గోధుమ పిండి కలుపుకొని ఫేస్కి పెట్టుకోవటండి. చూడండి, కొబ్బరి నూనె ఇది గాని నుంచి తెప్పించిన కొబ్బరి నూనె అండి. కొంచెం కొబ్బరి నూనె మన స్కిన్ స్మూత్గా ఉండటానికి కొబ్బరి నూనె వేసుకుంటే బాగుంటుంది. తెల్లారేదాకా కలపండి. చూడండి, తెల్లారిపోయింది. మిశ్రమం చేసింది కార్న్ ఫ్లోర్ పసుపు కొబ్బరి నూనె కలుపుకున్నాం కదా. ఇప్పుడు చివరిగా గోధుమ పిండి, ఎంత కార్న్ ఫ్లోర్ తీసుకున్నామో అంతే గోధుమ పిండి తీసుకోండి, చాలు. బాగా కలుపుకోండి. కలుపుకొని చేతులకి, కాళ్ళకి, ఫేస్కి పెట్టుకోండి. చాలా బాగా గ్లో వచ్చిందండి ఫేస్ మీద. చేతులకి, కాళ్ళకి పెట్టుకుంటే, ఈ మిశ్రమం పెట్టుకుంటే నిజంగా అండి నేను వాడుతున్నాను, అందుకే చెప్తున్నాను. ఒకసారి పెట్టుకొని చూడండి, నచ్చితే నాకు మెసేజ్ చేయండి ఎట్లా ఉందో.